ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గళం.
అది ఏ విధంగా సంభవించింది, ఏంది, ఏ విధంగా మంటలు ఆర్పారని వారి మాటల్లో ఇప్పుడు విందాం. సార్, ఇక్కడ ఎన్ని గంటలకు ఫ్రిడ్జ్ పేలింది, మీరు ఏ విధంగా మీకు సమాచారం వచ్చింది, మీరు ఏ విధంగా అక్కడ ఏ విధంగా మంటలు ఆర్పారు, అది ఒక్కసారి ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు, ఈ సొసైటీలో ఉన్న ప్రజలకు తెలియడానికి మీరు ఒకసారి మీ మాటలు. మాకు ఈ మునప్ప కాలనీ కలెక్టరేట్ స్ట్రీట్లో ఇంట్లో ఫైర్ కాల్ అవుతుంది, ఇంట్లో మంటలు వస్తున్నాయి, పొగ వస్తున్నాయి అని చెప్పేసి మాకు స్టేషన్కి సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం అందుకుంటూ ఉంటేనే మేము హుటాహుటిన వచ్చేసినాం ప్రమాద స్థలానికి. అయితే ఇక్కడ ఏమైందంటే ఆ ఇల్లు ఆల్రెడీ లాక్ చేసి ఉన్న ఇల్లు నుంచి వచ్చింది. అది ఎప్పుడో ప్రమాదం జరిగి లోపల బాగా మొత్తం పొగ చూరుకుపోయిందనమాట. మాకు సీట్ ఆఫ్ ఫైర్ కనుక్కోవడానికి కానీ ఫైర్ ఫైట్ చేయడానికి కానీ అంత ఈజీగా లేకుండా. సో ముందుగా మేము పైన గవాసిలో నుంచి ముందు వెనకాల నుంచి విండోస్ బ్రేక్ చేసేసి. ఒక్కసారి అంటే ఇంటి ఓనర్లు లేరు, ఇంటి ఓనర్లు లేరు, అందుకని చెప్పేసి లాక్ చేసి ఉన్నారు కాబట్టి లోపల మొత్తం కంప్లీట్గా పొగ పెరిగిపోయిందనమాట. మేము ఆ డోర్స్ ఓపెన్ చేసి ఆ సీట్ ఆఫ్ ఫైర్ మంటలు ఎక్కడ ఉన్నాయని కనుక్కోవడానికి 2 రూమ్లు ఉన్నాయి. సో ఎక్కడ ఉందని చూడడానికి కొంచెం టైం పట్టింది. వెనకాల నుంచి పోయి విండోస్ బ్రేక్ చేసేసి అక్కడ నుంచి కొంచెం చాలా కష్టతరంగానే ఫైర్ ఫైట్ చేయడం జరిగింది. ఆ మంటలన్నీ స్టాప్ అయిన తర్వాత, అంటే ఆ మంటల ఉధృతి తగ్గిన తర్వాత, కంప్లీట్గా డౌన్ అయిన తర్వాత మేము లోపలికి పోయిన తర్వాత కొద్దిగా గ్యాస్ పైపు లీక్ అయిపోయింది. ఆ గ్యాస్ పైపు లీక్ అవుతూ గ్యాస్ పైపు మండిపోయి దాంట్లో నుంచి గ్యాస్ లీక్ అవుతుండింది. దాన్ని ప్రమాదం జరగక ముందుకే దాని నుంచి మేము బయటికి తీసుకొచ్చేసి దాన్ని ఇది చేయడం జరిగింది అనమాట. అక్కడ ఎలాంటి ఆస్తి నష్టం కానీ ఇలాంటివి సంభవించకుండా మీరు ప్రయత్నం చేశారా? మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్ కాలిపోయింది. ఆ ఫ్రిడ్జ్ తర్వాత పక్కనే మొత్తం అన్ని కంజెస్టెడ్ ఉండడం వల్ల ఎక్కడో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ అయింది అది. సో మేము పోయేసరికి మ్యాక్సిమం కొద్దిగా పొగ చూడడం వల్ల బాగానే మొత్తం ఇంటి వస్తువులన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఈ మండిన చుట్టుపక్కల వస్తువులన్నీ కాలిపోయినాయి. సో మేము పోయిన తర్వాత ఈ సెకండ్ రూమ్లోకి కంప్లీట్గా మంటలు అనేటివి స్ప్రెడ్ అవ్వకుండా పోయి ఆరిపేసాం అనమాట. అంటే ఇంటి ఓనర్లకి ఏమైనా సమాచారం ఇచ్చారా? ఇక్కడ ఆల్రెడీ ఆ ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళకు కూడా ఇచ్చారు. మేము వచ్చేసరికి వాళ్ళు కూడా వచ్చి రావడం జరిగింది. వాళ్ళు మాతో పాటు మేము దాన్ని మంటలు ఆరిపేసిన తర్వాత వాళ్ళు కూడా మాతో పాటు వచ్చి చూసుకోవడం జరిగింది. వాళ్ళందరూ ఒకేసారి క్లియర్ అయింది అని చెప్పేసిన తర్వాతనే మేము రిటర్న్ అవుతున్నాం. ఇక్కడ ఫైర్ అధికారులు చాలా వారి యొక్క ఏదైతే సమాచారం వారికి వచ్చిందో వెంబడే స్పందించి ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం లేకుండా వాళ్ళ విధులు బాధ్యతగా వాళ్ళు నిర్వర్తించడం జరిగింది. పర్ఫెక్ట్గా వాళ్ళు ఎలాంటి ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి ఆస్కారం లేకుండా స్పందించి వెంబడే వచ్చి వాళ్ళ సిబ్బందితో, ఇక్కడ వాళ్ళ సిబ్బంది కూడా ఉన్నారు, ఎంతో రిస్క్ చేసి ఎంతో వాళ్ళ రెస్క్యూ టీంతో ఈ యొక్క పెద్ద ప్రమాదాన్ని వాళ్ళు తప్పించడం జరిగింది. ఇప్పుడు వారి మాటల్లో మీ యొక్క పేరు కూడా మీరు. నా పేరు నాగరాజు, మరియు మా సిబ్బంది భరత్ కుమార్, రామేశ్వర రెడ్డి, ఊషన్న అందరం వచ్చి ఈ ఫైర్ ఫైట్లో పాల్గొనడం జరిగింది. మన ఇంట్లో ప్రజలకి ఒక సజెషన్ ఏంటంటే, ఇలా ఇల్లు లాక్ చేసి పోయేటప్పుడు ఈ గ్యాస్ ఆఫ్ చేయడం, రెగ్యులేటర్స్ ఆఫ్ చేయడము, లేకపోతే మెయిన్ ఆఫ్ చేయడము, ఇలాంటివి చేసుకుంటే ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఎస్, పర్ఫెక్ట్. ఇప్పుడు ఏదైతే అధికారి చెప్పడం, అందులో ఈ ప్రజలు కూడా మారాలి. ప్రజలు కూడా వాళ్ళు ఎక్కడన్నా చుట్టాల ఊరికి కానీ, బంధువుల ఊరికి కానీ, ఇంకొక దగ్గరికి కానీ, ఏదో ప్రదేశాలకు కానీ విహారయాత్రలకు పోయినా కూడా వారు ఇంటి యొక్క భద్రత విషయంలో స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేసుకోవాలి, మొత్తానికి అన్ని ఆఫ్ చేసుకొని చుట్టుపక్కల వారికి కూడా సమాచారం ఇస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఉండాలని మరొక్కసారి కూడా ఈ యొక్క నారాయణపేట ఫైర్ అధికారులు వారి యొక్క విధిని సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు ఇలాంటి సేవలు ఇక ముందు కూడా చేయాలని
కోరుకుంటూ ఎల్ఎస్ తెలుగు టీవీ తరపున సామాన్యుని గలం వినిపించడానికి ముందుంటుంది ఎల్ఎస్ తెలుగు టీవీ. మీ దగ్గర ఎలాంటి వీడియోలు ఉన్నా ఏమున్నా మా యొక్క ఎల్ఎస్ తెలుగు టీవీకి మా యొక్క వాట్సాప్ నెంబరు, ఈ ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయగలరు. 9985159996 9963729997. ఎలాంటి వీడియోలున్నా మీరు భయపడకండి. ఈ సమాజంలో అన్యాయాన్ని ఎదిరించడానికి అందరం కలిసిమెలిసిగా ముందుకు వెళ్దాం. తప్పకుండా మీ పక్షాన ఎల్ఎస్ తెలుగు టీవీ బృందం ఉంటుంది. ఎల్ఎస్ తెలుగు టీవీ ఎప్పుడు కూడా మీకు సహకరిస్తుంది. మీ యొక్క దగ్గర ఏమన్నా ఆధారాలు వీడియోలో ఉంటే కూడా అధికారులకు తెలియజేస్తాం, ప్రజలకు తెలియజేస్తాం. మీ యొక్క వివరాలని గోప్యంగా ఉంచుతాం. గోప్యంగా ఉంచడంలో ఎల్ఎస్ తెలుగు టీవీ ముందుంటుందని మరొకసారి ఈ సామాన్యుని గలం ద్వారా మీ లొట్టి శ్రీ ఎల్ఎస్ టీవీ. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఈరోజు ఆదివారం సాయంత్రం కలెక్టరేట్ దారిలో మోనప్ప కాలనీ దగ్గర, మోనప్ప కాలనీలో కర్రపోళ్ళ వెంకటప్ప వాళ్ళ బంధువులు చనిపోయినచో అక్కడ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. ఇల్లు తాళం వేసుకొని వెళ్ళడం జరిగింది కుటుంబ సభ్యులందరూ. కాకపోతే వారి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల పొగలు కమ్ముకోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, ఆ ఇళ్లలో ఉన్నవారు గమనించి ఫైర్ స్టేషన్ అధికారులకు, పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంబడే ఫైర్ అధికారులు స్పందించి కలెక్టరేట్ రూట్లో ఉన్న మోనప్ప కాలనీ దగ్గర వారు ఫైర్ స్టేషన్ అధికారులు ఫైర్ ఇంజన్తో రావడంతో ఇక్కడ కుటుంబ సభ్యులు, ఓనర్లు లేకపోయినచో కూడా వారి సిబ్బందితో వెనుక నుండి కిటికీలోని బద్దలు కొట్టి మరి ఇంట్లోకి ప్రవేశించి చాకచక్యంగా వాళ్ళు మంటలు ఆర్పించడంలో వాళ్ళు విజయం సాధించారు. కాకపోతే ఇక్కడ ప్రజలు మేల్కోవాలి. నేను ఎన్నో విషయాల్లో సబ్జెక్ట్లో చెప్తూనే ఉన్నా, ప్రజల్లో మార్పు రావాలి. ప్రభుత్వాలే మారుతున్నాయి, ప్రజల్లోన మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకనగా మనము ఎక్కడ ఏ ప్రాంతాలకు విహారయాత్రలకు పోయినా, లేకపోతే బంధువుల ఇంట్లోకి పోయినా, లేదా ఏదైనా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసినా, పిల్లల కోసం ఎక్కడైనా చదువుల కోసం పోయినా, అక్కడ ఇంట్లో ఏమేమి ఉన్నాయి ప్రతి ఒక్కటి స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ సిలిండర్ని ఆఫ్ చేసుకోవాలి, మెయిన్ని ఆఫ్ చేసుకోవాలి. ఇంటి చుట్టుముట్టు వాళ్ళకు కూడా, పరిసర ప్రాంతాల వ్యక్తులకు కూడా చెప్పాలి, మేము పలానా ప్రాంతాలకు పోతున్నాం, జాగ్రత్తగా మా ఇంటిపై ఓ దృష్టి పెట్టండి అని. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ కర్రపోల వెంకటప్ప వాళ్ళ ఫ్యామిలీ చేసిన చిన్న మిస్టేక్, వాళ్ళు అలాగే ఫ్రిడ్జ్ ఆన్ చేయడము, అది కంటిన్యూగా అలాగే ఉండడము, వాళ్ళు అది షార్ట్ సర్క్యూట్గా మారి అక్కడ సిలిండర్ కూడా పేలే ప్రమాదం ఎంతో ఇది ఉంది. మొత్తానికి ఇప్పుడే కొన్ని విజువల్స్ ఇంట్లోకి ప్రవేశించి చూడడం జరిగింది. పైన చెత్త కూడా ఇప్పటికీ బగబగా మండుతుంది. ఏ క్షణమైనా సరే అది రాలి పడతాదో ఏమవుతుందో తెలియదు. అలాంటి విపత్కర పరిస్థితులు ప్రజలకు మరొకరికి రాకూడదు. అందరూ మేల్కోవాలి. చైతన్యపరిచే విధంగా వాళ్లకు ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గలం ద్వారా మీకు చెప్తూనే ఉంటాను. మీరు మరొక్కసారి కూడా ఎప్పుడు కూడా మీ ఇంటి ఏదైతే ఇల్లుని
భద్రంగా చూసుకోవాలి, అన్ని ఆఫ్ చేసుకోవాలి, ఇల్లు తాళం వేసుకోవాలి, ఇంటి పక్కల వాళ్ళకు ఇది చేయాలి. ఇప్పుడు మనము కర్రపోల వెంకటప్ప దగ్గర మాట్లాడుతున్నాం. వెంకటప్ప సార్, మీరు ఎప్పుడు మీ ఇంటిని తాళం వేసి మీరు ఎక్కడికి వెళ్ళారు? సార్ మేము ఉదయం 9 గంటలకు ఇక్కడ చక్నగర్లో మా మామ చనిపోతే ఈరోజు దినవరం ఉండని అక్కడ అక్కడంతా కార్యక్రమం చేయాలని వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడంతా చేసి అన్నీ చేసుకుని ఇంకా వచ్చే టైంలో ఇంకా సాయంత్రం పోదాము, అయిపోయింది కదా అవ్వాలని మంచిగా ఇది చేసి పోదామని ఆగినాం సార్. అయితే ఇక్కడికి వెళ్ళి ఫోన్ చేసిండ్రు మన ఇంటికి వెళ్ళి, మన ఇంటి పక్కల చుట్టుపక్కల ఉన్నోళ్ళు, మీరు ఎక్కడున్నారో మీ ఇంట్లో పొగ వెళ్తుంది అని ఫోన్ చేస్తే ఇంకా అప్పుడు నెంబడ ఇక వచ్చేస్తే మొత్తం మేము వచ్చే వరకు తాళం బలగొట్టి చూస్తున్నారు సార్. వాళ్ళు కష్టపడదాం చూద్దాం ఆర్పదామని చూస్తున్నారు. అది మొత్తం మంటలు మండి మొత్తం బగ్గ మండుతుండే, పొగ లేస్తే ఇక వాళ్ళు అందరు బయట ఉన్నారు. మేము వచ్చినాం చూసినాము, మాకు కూడా కాలే, ఎవరికి కాలే. కాకపోతే మా చుట్టుపక్కల ఉన్న పిల్లలు అంతా యూతులు అంతా కలిసి ఫైర్ ఇంజన్ ఫోన్ చేసిండ్రు. అప్పుడు వచ్చి ఫైర్ ఇంజన్ వచ్చి ఇంక అందరు వచ్చి వాళ్ళు వీళ్ళంతా వచ్చి ఫైర్ ఇంజన్ పెట్టిండ్రు. ఫైర్ ఇంజన్ పెడితే కూడా ఆడతలేదు సార్. అది వెనక్కి డోర్లు కిటికీలు బలగొట్టి కిటికీలకెళ్ళి అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి మస్తు కష్టపడ్డారు ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా. వాళ్ళు కష్టపడి ఆర్పిండ్రు సార్ అంతా. ఇందాకనే మనం చూసాం కర్రపోల వెంకటప్ప ఇంట్లో ధాన్య బస్తాలు కూడా ఏమిటికి పనికి రాకుండా పోయాయి. అక్కడ వస్తువులు కూడా ఏదైతే వంట కోసం మనం ఉపయోగించుకుంటామో నిత్యావసర సరుకులు, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ ఇలాంటివి కూడా, మసాలా దినుసులు కూడా అలాంటివి కూడా కాలి బూడిద అయిపోయి అవి ఇట్లా ఎంత వేడికి ఇట్లా దగ్గరగా అయిపోయాయి మనం విజువల్స్లో చూసాం. కానీ ఇక్కడ ప్రజలందరూ మేల్కోవాలి, ప్రజలందరూ చాలా ఉత్సాహంతో కాకుండా ఆలోచనతో అన్ని ఆలోచించి ఏదో మనము ఎక్కడో ఫంక్షన్ పోతున్నామని ఉత్సాహంతో కాకుండా వాళ్ళు ఒక ఇంట్లో అన్ని మనం చూసుకున్నామా లేదా అనేది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కనీసం తినడానికి తిండి కూడా లేదు. ఆయనకు ఇప్పుడు రెవెన్యూ అధికారులు, కలెక్టర్ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే తప్ప వాళ్ళకు ఈ రాత్రి వాళ్ళకు పూట గడిచే ఇది కూడా లేదు. వాళ్ళకు కనీసం చుట్టుపక్కల వాళ్ళు ఏదో బియ్యం ఇస్తే తప్ప నిరుపేద కడుపేద రైతులు వాళ్ళకి ఏముంది చెప్పు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. రేపు రెవెన్యూ అధికారులు వచ్చి వాళ్ళకు ఆర్థిక సాయం అందించి వాళ్ళకి నష్టపరిహారం ఈ విధంగా ఏదైనా, అలాగే రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క మోనప్ప కాలనీని సందర్శించి వెంకటప్ప కుటుంబాన్ని ఓదార్చి, రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళ కుటుంబానికి ఇంత ఆర్థిక సాయం చేసి ప్రభుత్వ పరంగా ఇంత ఆర్థిక సాయం చేయాలని LS తెలుగు టీవీ నుండి మనస్ఫూర్తిగా మరొకసారి అధికారులని, రాజకీయ నాయకుల్ని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి అధికారులని, రాజకీయ నాయకులని తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్ట లేదు అని ఒకసారి మీరు చెప్తాం సార్. మాకు అంతా చిన్న పిల్లలు సార్, ఒక బిడ్డ, ఒక అమ్మాయి, ఒక బాబు, ఒక అమ్మాయి ఉంది. మాకు ఇప్పుడు ఏదో ఉన్నది ఇంట్లో ఏదో చేసుకుని తినాలంటే మొత్తం కాలిపోయినాయి సార్. ఇప్పుడు ఏమి లేవు. ఇప్పుడు చూడాలంటే అన్ని చూసి వచ్చింట కదా సార్ మీరు. ఇప్పుడు మొత్తం మీద సిల్లింగ్ కూడా పడిపోతుంది. ఇప్పుడు ఇంట్లో పోవాలంటే కూడా బయట భయపడి బయట ఉండదు. ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ చేయాలి అని మనస్ఫూర్తిగా ఈ రోజు ఒక సహృదయంతో రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్ కానీ, RDO కానీ, రాజకీయ నాయకులు కానీ ఇందిరమ్మ ఇల్లు కూడా వీళ్ళకి శాంక్షన్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మీది అదే కదా, ఇంకా మీ ఇల్లు కూడా ఇప్పుడు రేపు అది కూలగొట్టేలాగా ఉంది. మొత్తం అది ఎప్పుడు కూలుతుందో అర్థమవుతుండలేదు. అవునా? మొత్తం అయిపోయింది సార్. సిల్లింగ్ ఏం ఆగుతలేదు సార్. ఇంట్లో పోవాలంటే మీద పోనీయారు సార్. మేము పోవాలంటున్నా కూడా పక్కన ఉన్న వాళ్ళు పోనీయారు. పడిపోతుంది. ఎందుకు పోతారు? పడిపోతుంది. మీరు ఉంటే కూడా ఏదైనా కూలి ఏదో చేసి బతుకుతారు. ఎందుకు పోతారు? ఎందుకు ఇది అవుతారు అని పోనీస్తలేరు సార్ మమ్మల్ని. ఇప్పుడు మేము విజువల్స్ తీసుకోవడానికి వెళ్తుంటే కూడా ఇల్లు మొత్తం ఇట్లా బగ మండిన వేడి, ఒక సింగరేణి బగ్గుగనుల్లో పోతే ఏ విధంగా ఉంటుందో వేడి ఎట్లా